ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో మీడియా ముఖంగా వచ్చి మీ ద్వారా ఆయన సినిమాను కూడా ప్రమోట్ చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి నా సినిమా ఇది అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రారు? వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎందుకు రారు? వాళ్ళ మేనేజర్ కూడా ఆన్సర్ లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేయడమే, ప్రతి గంట ఫోన్ చేయడమే. డబ్బింగ్ చెప్పాలంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆ పక్క సందు నుంచి నెక్స్ట్ రోడ్డు 2 కిలోమీటర్ల అవతల నుంచి యువతల రోడ్డుకి రావాలంటే 4,000 5,000 మాకు ఖర్చు. ఓన్లీ ఒక 2 కిలోమీటర్స్ మా దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర వసూలు చేస్తారు. బాగానే తీసుకోండి అంటే మీ రూల్స్ మీ ఇది ఉండొచ్చు కాదు. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది. కానీ మీరు ప్రమోషన్ చేయకపోవడం వల్ల మాలాంటి దర్శకులకి నిర్మాతలకి జీవితాన్ని పోగొడుతుంది. ఎవరు ఒక వారం ముందు చూశాను, ఎవరు వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గాడీస్ ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్ లో పెట్టాడు చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి? సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్లే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ చూసి జాలిసిందిరా. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, పని సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసమే మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఎందుకనంటే నేను ఉండను అని అంటే నెక్స్ట్ డే ఎక్కడో కనబడతారు. ఈ సినిమా జూన్ 12 తారీఖున 350 థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ సినిమా ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. అంటే ఇంత గ్రాండ్గా మహారాష్ట్రలో, అండమాన్లో, యుఎస్లో, కర్ణాటకలో 82 థియేటర్లు ఇవాళకి కన్ఫర్మ్ అయ్యాయి. సో దాదాపు రేపు సాయంత్రానికంతా ఇప్పుడు 358 500 థియేటర్లు కూడా రిలీజ్ అవుతుంది. అది వరలక్ష్మి వల్ల కాదు, సంజీవ్ మేగోటి వల్ల, అలాగే నరేంద్ర బాబు గారి వల్ల. సో మా వల్ల రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అలాగే మా నిర్మాతల వల్ల, కృష్ణసాయి గారి వల్ల, అండ్ చాలా మంది ఆర్టిస్టుల బ్లెస్సింగ్స్ వల్ల, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా మా అందరి కష్టం వల్ల, మా అందరి కష్టానికి ఆ దేవుడు ఈ రూపంలో ఆశీర్వదించాడు. మొన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ల్యాబ్లో తిరిగి ప్రతి రూపాయి అడుక్కొని రిలీజ్ చేయాలి కదా. మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. మీరు వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, నేను సండే రోజు మీకు మెసేజ్ పెట్టాను, ఏమమ్మా 4 రోజులు మీరు బ్యాలెన్స్ ఉంది, 4 రోజులు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, 4 రోజులు 1 గంట రండి అని చెప్పాం. మీరు 1 గంట మా కోసం స్పెండ్ చేస్తే మాకు 1 కోటి రూపాయలు చేతికి వస్తుంది. ఇప్పుడు నష్టపోతూ కష్టపడుతూ కూడా ఈ సినిమాని తీసాం, ఈ సినిమాని బయటికి వేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో పోలీస్ కంప్లైంట్ జూన్ 12 తారీఖు రిలీజ్ అవుతుంది. డ్యామ్ షూర్గా మంచి హిట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.